నిన్న జరిగినటువంటి ఎన్నికల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే తమిళనాడులో దాదాపుగా 84% ఎబో ఓటింగ్ అయితే జరిగింది, గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా. అలానే పశ్చిమ బెంగాల్లో కూడా 92% ఓటింగ్ అనేది జరిగింది. ఎస్ఐఆర్ తర్వాత భారీగా ఓటింగ్ పర్సంటేజెస్ పెరిగినాయి. అలాగే ఈ ఓట్లు ఎటు పోలవ్వబోతున్నాయి. అలానే తమిళనాడులో కొన్ని దొంగ ఓట్లు పడినాయి, కొంతమంది వ్యక్తులు తమ ఓటుని వేరే వాళ్ళు ఉపయోగించేసుకున్నారు అని చెప్పటం, వాళ్ళు ఛాలెంజింగ్ ఓట్స్ కూడా వేయటం, ఇలాంటివి కూడా చూసాం మనం. సో ఈ ఓట్లన్నీ ఎటుపోయినాయి, ఎవరికి పోలైనవి, ఇంత భారీ పర్సంటేజ్ ఎవరికి లాభం చేకూర్చబోతుంది? అధికారంలో ఉన్న పక్షానిక, సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్లో ఏ పార్టీ అయితే అధికారంలో ఉందో వాళ్ళు మాత్రమే ఇటువంటి పనులు చేయగలుగుతారు తప్ప ఎప్పుడు మీరు చెప్పినట్టు సార్ గతంలో ఓట్ పర్సెంటేజ్ ఎంత ఉంది, పోలైన ఓట్ పర్సెంటేజ్ ఎందుకు ఈ సంవత్సరం మాత్రం ఒక్కసారిగా 80లు 90లు అంటే 100కు 100 మార్కులు వచ్చినట్లు ఎందుకు 80లు 90లు దాటాయి? ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రిగ్గింగ్లకి పాల్పడింది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఓట్లు ఎంత ఉన్నాయో అన్ని ఓట్లు ఎలా పడుతున్నాయి అంటే రిగ్గింగ్లకు పాల్పడుతున్నాయి. నిన్న తమిళనాడులో జరిగింది ఒకటి కాదు, చాలా ఘటనలు. వాళ్ళు వెళ్ళి చూసుకుంటే వాళ్ళు ఓట్లు లేదు, అయిపోయింది, క్యాస్ట్ అయిపోయింది. వాళ్ళు ప్రశ్నించేది ఏంది? వాళ్ళకి మళ్ళీ ఓటుని కల్పించినప్పటికీ కూడా మా దొంగ ఓటు పరిస్థితి ఏంది, మా ఓటు ఎవరో వేసేసారు, అసలు ఏ పార్టీకి వేశారు, అది క్యాన్సిల్ చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా మనం వెస్ట్ బెంగాల్కి వస్తే, వెస్ట్ బెంగాల్లో ఈ బీజేపీ నాయకులు దగ్గరుండి మరి రిగ్గింగ్లు పాల్పడుతుంటే తరుముకొని కొట్టినటువంటి ఘటనలు కూడా మనం వెస్ట్ బెంగాల్లో చూస్తున్నాం. వీళ్ళు ఈ సంవత్సరం ఏం చేయదలుచుకున్నారు? ఇదే సిచ్యువేషన్ 2024లో ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఆంధ్రప్రదేశ్లో బూతులన్నీ ఆక్యుపై చేసుకొని వాళ్ళ మనుషుల ద్వారా వాళ్ళ అంటే తెలుగుదేశం ఈ కూటమి ప్రభుత్వం కోసం ఓట్లు వేయించుకోవడం జరిగింది. రిగ్గింగ్లు చేశారు, ఇది వాస్తవం. దీన్ని ప్రశ్నించినందుకు మాచర్ల నియోజకవర్గం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి జరిగినటువంటి గౌరవం, ఏ విధంగా ఆయన అరెస్ట్ చేశారు, ఏ విధంగా అక్రమ కేసులు పెట్టారని చూస్తున్నాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇదే ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే అధికారంలో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ చేసిందో సేమ్ తమిళనాడు ప్లస్ వెస్ట్ బెంగాల్లో రిపీట్ అయింది. ఆ రిపీట్ అవ్వడం బట్టి పోలైన ఓట్ పర్సెంటేజ్ గణనీయంగా పెరగడం జరిగింది. బీజేపీ ప్రభుత్వానికి ఇలాగే కానీ ఎవరు ప్రశ్నించకుండా వదిలిపెడితే రేపు భారతదేశం మొత్తం ఇంకే రాజకీయ పార్టీలు ఉండేటువంటి పరిస్థితులు లేవు. మొత్తం ఎటు చూసినా బీజేపీ, తర్వాత మతాల మధ్య చిచ్చు పెట్టడం, కేవలం హిందుత్వం అని చెప్పి తన్నుకొని సచ్చే విధంగా రాజకీయం చేయడం వీళ్ళ స్పెషాలిటీ, బీజేపీ స్పెషాలిటీ. ప్రతి ఒక్కరికి వాళ్ళ మతం మీద గౌరవం ఉంటుంది. హిందూగా ఉండే నాకు నేను హిందువుని, నా మతం మీద నాకు గౌరవం ఉంది. అంతేగాని ఎదుటి మతం వాళ్ళ దగ్గరికి పోయి నేను బాంబులు పేల్చి లేదంటే అక్కడ మన దేవుడు పాటలు పెట్టి వాళ్ళని డిస్టర్బ్ చేయాల్సినంత అవసరం లేదు. ఇటువంటి కళాచారాలు బీజేపీ వస్తే ఇంకా ఎక్కువ అయిపోతుంది. తమిళనాడులో జరిగింది అదే, వెస్ట్ బెంగాల్లో కూడా జరిగిందే. అక్కడ మమతా బెనర్జీ గారిని ఓడించాలన్నా, ఇక్కడ స్టాలిన్ ఓడించాలన్నా, ఆడ మామూలుగా డైరెక్ట్ గా వెళ్తే పబ్లిక్ లో ఓట్లు పడవన్నటువంటి విషయం వాళ్ళకి తెలుసు. వాళ్ళు గెలవాలంటే రిగ్గింగ్లకు పాల్పడాలా, లేని ఓట్లు వేయించాలా, లేదు ఇంకా వాళ్ళ వల్ల కావట్లేదు, అప్పటికీ మనం గెలవలేకపోతున్నాం అంటే ఆ డైరెక్ట్ ఈవీఎం బాక్సుల్ని మార్చేసి అక్కడ ఇంకొక రకం వాళ్ళు ఆల్రెడీ ఏదైతే సెటప్ చేసుకుంటారో ఆ బాక్సుల్ని తీసుకొచ్చి పెట్టి మరి బీజేపీ అది కూడా బీజేపీ రాష్ట్రంగా మార్చుకోవాలనేది బీజేపీ యొక్క ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగంగానే మన ఆంధ్రప్రదేశ్లో పట్టు కోల్పోయాం. వైఎస్ఆర్సీపీ గెలిచిన చోట్ల కూడా ఓడిపోయినట్టు ప్రకటించడం మనం గతంలో చూస్తూనే ఉన్నాం. ఇది 100% బీజేపీ ఆడే డ్రామా.